వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ఫైనాన్షియల్ అండ్ ట్యాక్స్ ఎక్స్పర్ట్ బోస్ కర్చెర్ల గారు. నమస్కారం సార్. సార్, చార్టెడ్ అకౌంటెంట్ పై అందరూ ఎందుకు ఆసక్తి చూపించారు? జనరల్ గా మీకు బీటెక్ 3 years అండి, ఐ మీన్ 4 years. 4 years. అందులో కూడా 3 years చదివాక 4th year చాలా జాలీగా ఉంటుంది. అండ్ ఇంటర్న్షిప్ అని చెప్పి క్యాంపస్ సెలక్షన్ అలాట్ అని చెప్పి 4th year లోనే మోస్ట్లీ మీకు ఆల్మోస్ట్ అయిపోయిందనే మైండ్ సెట్ లో ఉంటారు. సిఏ కోర్సు ఇప్పుడు 4 years అయిందండి, మొన్నటిదాకా 5 years ఉండేది. 5 years తర్వాత కూడా వెంటనే మీకు జాబ్ వచ్చినా కూడా పే మంచిగా ఉంటుంది, కానీ దానికి అట్లీస్ట్ 3 years పడుతుందండి మంచి బ్రేక్ రావాలంటే. అంటే పే ఉంటుంది, బట్ అక్కడి నుంచి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఒక 3 to 4 years కష్టపడాలండి. కష్టం అంటే ఏంటంటే తక్కువ శాలరీ కన్నా పే చేసి మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి ట్రై చేయాలి. బీటెక్లో కానీ లేకపోతే మీకున్న ఎంసీఏ జాబ్స్ చేసిన వాటిలో ఏంటంటే కోడింగ్లో మీకు మినిమం తెలిసిన మంచి పే వచ్చేస్తుంది. రీసెంట్ రెసిషన్ అంటే కరోనా తర్వాత సడన్గా వరల్డ్ మొత్తం ఆటోమేషన్ చేద్దాం అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఐటీ ప్రొఫెషనల్ తీసుకొని ఎక్కువ పే చేశారు. నాకు తెలిసి నా దగ్గర ఫైలింగ్ చేసుకునే వాళ్ళే 6 లక్షల ప్యాకేజ్ ఉన్నారు బిఫోర్ కరోనా. కరోనా తర్వాత వాళ్ళు 30 లక్షలకి వెళ్ళిపోయారు. అంటే 5 times సడన్ గ్రోత్ వచ్చేసింది. సో మీరు ఈ 4 years మీరు ఆల్రెడీ కష్టపడాలి ఎడ్యుకేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో 4 years పాటు కష్టపడినా కానీ అంత గ్రోత్ ఉండదు. 10 lakhs ఉంటుంది, బట్ 10 lakhs ని 30 lakhs దింపే గ్రోత్ కాదు ఇది, అలాంటిది ఉండదు. అప్పుడు మీకు ఏది ఆకర్షణంగా ఉంటుంది, విచ్ ఈస్ మోర్ అట్రాక్టివ్. రెండోది, సిఏ ఇస్ ఆల్వేస్ ఎ టఫ్ జాబ్. ఫైనాన్స్ మ్యాటర్ కదండి. తేడా కొట్టిందంటే మనం పనిచేసే వాళ్ళకి పెద్ద లెవెల్లో దెబ్బ కొట్టింది. నెంబర్స్ ఏ మాత్రం తేడా కొట్టినా అదే కోడింగ్ లో మీకు ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవచ్చు. ఉంటుంది, ఇష్యూస్ ఉంటాయి, బట్ కంపేర్ టు మనం ఏదో ఆపరేషన్ చేసి ఎంత నీట్ గా చేయాలండి డాక్టర్ జాబ్ ఎలా, సిఏ ఫైనాన్స్ కూడా కొంచెం కైండ్ ఆఫ్ డిఫికల్ట్ జాబ్. సో ఎవ్రీథింగ్ వెరీ కేర్ఫుల్ ఉండాలా. జాలీగా ఉంటారంటే అవదు. మనకేమో జాలీ నేచురల్. న్యూ మిలియన్స్ ఎవ్రీబడి వాంట్స్ దట్ సాటర్డే ఫ్రైడే నైట్ ఎంజాయ్ చేయాలా, సాటర్డే నైట్ ఎంజాయ్ చేయాలా, సండే రోజు మంచిగా టీమ్స్ చేయాలా, మళ్ళీ మండే రోజు వెళ్దాం. సో ఈ కైండ్ ఆఫ్ వర్క్ కల్చర్ కి అలవాటు పడ్డాం. యుఎస్ వర్క్ కల్చర్ ఇది ఒకప్పుడు మనం మెల్లిగా మనం ఇంప్లైట్ చేసుకుంటాం. సిఏలో అలా ఉందండి. మీరు అవసరం అయితే సాటర్డే వెళ్ళి పని చేయాలి, సండే వెళ్ళి పని చేయాలి. మా సిఏలో మీరు మా సిఏలో అడగండి, మీరు తాగుతారంటే ఎక్కువ మంది తాగదని చెబుతారు. తాగుతారు, అందరు కాదు, మెజారిటీ పీపుల్ తాగరు, సిగరెట్ మందు తాగరు. ట్రిప్స్ ఎక్కువ వెళ్తారు. ఈ సంవత్సరం మొత్తం కలిపి ఇంట్లో పెళ్ళయ్యాక టైం ఎక్కువ ఎప్పటికప్పుడు వర్క్ ఉంటుందండి. ఎందుకంటే ఎవ్రీడే మనీ మ్యాటర్ కదండి. సో రెగ్యులర్ ఏదో ఒక రిక్వైర్మెంట్ వస్తుంది. అంటే వీక్లీ ఆఫ్ అనేది ఉండదు. ఇంకా సండే ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకి. ఇప్పుడు మాలాంటి ప్రాక్టీస్ ప్రొఫెషనల్స్ ఎలా ఉంటుంది, సండే రోజు క్లయింట్ కాల్ చేస్తారు. వాళ్ళకి ఏదో డౌట్ అవుతుంది, ఒక కాదు కదండి, 10 మంది క్లయింట్స్ ఉంటారు. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా సండే రోజు కాల్ చేస్తారు. అదే సండే రోజు కాల్ చేయకూడదని ఉండదు, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఎ ప్రొఫెషన్ కాబట్టి. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా వెంటనే వాళ్ళు భయంతోనో లేకపోతే అలర్ట్ తోనో ఏ విషయంలోనో మాకు కాల్ చేస్తారు. సో ద లైఫ్ అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎక్కువ చేయలేదు దీంట్లో. యూ నీడ్ టు బి అవైలబుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ యువర్ క్లయింట్స్. అప్పుడు ఏమవుతుంది, ఆ జాయిన్ మోడ్ ఉండదు. మీరు అడగండి, ఈ సంవత్సరం మొత్తం కలిపి ఎన్ని ట్రిప్లు వెళ్ళి ఉంటారు, వీకెండ్ ట్రిప్లు లేదా ఎన్నిసార్లు పబ్కి వెళ్ళి ఉంటారు అని అడిగితే ఒక సీఎం ఒక 10 మంది ఇంజనీరింగ్ పిలవండి, ఒక 10 మంది సీఎం పిలవండి, ఇట్ విల్ బి 9:1 రేషియో ఉంటుంది. 10 మందిలో ఒక జాబ్ లో ఎంజాయ్మెంట్ అనేది అంత తక్కువ ఉంటుంది. ఉండదండి, ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మంది అయితే జనరల్ గా సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ, స్ట్రెస్ ఎక్కువ అంటూ ఉంటారు. సో ఈ సిఏ గురించి ఎవరు ఆ టాపిక్ ఎక్కువ మంది చేయరు కాబట్టి ఆ టాపిక్ ఇండియా మొత్తం కలిపి 150 పాపులేషన్ లో సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా మంది కదండి, ఆల్మోస్ట్ 10 కోట్ల మంది దాకా ఉంటారు. సిఏలు ఎంతమంది చెప్పారంటే 3 లక్షల మంది ఉన్నారు. సో వీళ్ళ గురించి చాలా టాపిక్ కూడా రాదు అసలు సిఏ గురించి. మీ మైనారిటీ పాపులేషన్. బట్ నాకు మీరు ఇది ఈ ఇంటర్వ్యూ చేస్తాను సిఏ గురించి అని చెప్పినప్పుడు నాకు మైండ్ లో వస్తున్నప్పుడు ఏం మాట్లాడదాం ఆలోచించినప్పుడు సిఏలు సైనికులు ఒకలాగా అనిపించిందండి నాకు. అంటే బార్డర్ లో ఉన్న సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలు పెట్టి మన దేశాన్ని కాపాడతారు, మనకి రిస్క్ లేకుండా ఉన్నారు. కానీ వాళ్ళకి ఈ రోజు అందుతున్న డబ్బులు కావచ్చు, శాలరీ కావచ్చు, ఏదైనా సరే మా సిఏలో చాలా మంది డబ్బులు ట్యాక్స్ ఎగ్గొడదాం మైండ్ సెట్ లో ఉంటారండి. అది తప్పు కాదు. వాళ్ళకి నాకు గవర్నమెంట్ ఆకే బెనిఫిట్ ఉన్నప్పుడు ఎక్కువ మంది ట్యాక్స్ సేవింగ్, నాకు ట్యాక్స్ కట్టకపోతే బెటర్ అనే మైండ్ సెట్ లో ఉంటారండి. అది కట్టకపోతే మన దేశానికి డబ్బులు ఎలా వస్తాయండి? సో వచ్చిన అతన్ని మరీ కట్టకపోతే బాగోదయా, కట్టు అని చెప్పి పుష్ చేసి ఎంతో కొంత కొట్టించి
కట్టిస్తాం. అంటే దేశం కోసం మేము నథింగ్ బట్టే సోల్జర్స్ లాగా పనిచేస్తాము ఫర్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్. ఓకే, మీ లోపల అంటే పూర్తిగా కట్టకుండా అయితే కుదరదు, అందులో కొంత అయితే మీరు కొట్టండి సార్, మీరు ఎంతమంది ఇన్కమ్ వచ్చింది కదా. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా బెనిఫిట్ ఇచ్చింది అనుకోండి, నాకు ట్యాక్స్ కడుతున్నందుకు ట్యాక్స్ ₹1,00,000 మినిమం కట్టేవాడికి ఒక ఏదైనా చాక్లెట్ ఇవ్వండో లేకపోతే ఏదైనా కనీసం నాకు ఏదైనా అనౌన్స్ చేయండి గవర్నమెంట్. మీకు తెలిసి ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి ఎవరికైనా గవర్నమెంట్ బెనిఫిట్ ఇస్తుందంటే మీకు తెలుసా? ఇంట్రెస్ట్ రేట్ లో ₹1 తగ్గించిందా? సంవత్సరానికి ₹1,00,000 ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరికైనా సరే ₹1 ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాం హోమ్ లోన్ మీద అని ఇప్పుడైనా మీరు విన్నారా? మరి ఇంక నీ ట్యాక్స్ ఎందుకంటే కట్టాలి అనే మైండ్ సెట్ లో మెజారిటీ ఉంటారు. 99% ఉంటారండి. మీకు ఇందా కూడా చెప్పాను, 150 కోట్ల మంది పాపులేషన్ లో ట్యాక్స్ కట్టే వాళ్ళు 1.5 crore. రిటర్న్స్ ఫైల్ చేసి 7 కోట్ల మంది ఉన్నారు. 7 కోట్లలో కూడా 5.5 కోట్ల మందికి రూపాయి కూడా కట్టకుండా రిటర్న్ ఫైల్ చేశారు రీసెంట్ లాస్ట్ ఇయర్. అంటే మీకు ఓన్లీ ట్యాక్స్ కట్టే వాళ్ళు ₹1000 కావచ్చు, 2000 కావచ్చు, అందరూ కలిపితే కూడా 1,00,00,000 మంది మన ఇండియాలో కట్టింది. అంటే 150 కోట్లలో 1% ట్యాక్స్ కట్టే వాళ్ళు మన దగ్గర ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి ఏది మేము ఎంత కష్టపడుతున్నాం. బట్ ఈ 1.5 crore పే చేసేదే మనకి ఇండియాకి 40 లక్షల కోట్లు ఆర్జిస్తుంది. వీళ్ళందరి నుంచి మేము ట్యాక్స్ పుష్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఫైల్ చేయమని అనుకోండి, ఫైల్ చేయలేదు అనుకోండి, ఏం చేయగలదు? ఇంతమంది ఇలా పట్టుకోగలదా గవర్నమెంట్? అందరిని అరెస్ట్ చేయించలేదు కదా. బట్ ఎవరు ఆ గవర్నమెంట్ కి మధ్యలో ఉన్న వాళ్ళకి మేము లైక్ మన విదేశాలకి ఇండియాలో ఉన్న వాళ్ళకి మధ్యలో ఎలా అయితే సైనికులు ఉండి ఫిజికల్ గా ఇట్స్ ఏ బిగ్గర్ రిస్క్. నేను కాదంటలేదు, వాళ్ళు చాలా పెద్ద రిస్క్ ప్రాణాలు పనంగా పెడుతున్నారు. దాని నుంచి నేను కంపేర్ చేయట్లేదు. బట్ వాళ్ళు దేర్ బిగ్గర్ అయితే ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఇస్తున్నారు సర్వీస్, మేము కూడా అలాంటి సర్వీస్ ఇస్తాం గవర్నమెంట్ కి. చార్టర్డ్ అకౌంటెంట్స్. సార్ చార్టర్డ్ అకౌంటెంట్ చేస్తే ఎలాంటి జాబ్స్ వస్తాయి? అంటే సిఏ అనే కాకుండా ప్రతి కంపెనీలో అండి, ఇప్పుడు మీరు మీడియా కంపెనీ అండి, మీ మీడియా కంపెనీలో ఎడిటర్స్ ఉంటారు, వీడియో మేకర్స్ ఉంటారు, బట్ మీ దాంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. బట్ కంపల్సరీ అకౌంటెంట్ అన్నా ఉండాలి, సిఏ ఉండాలి కంపల్సరీ. మీ కంపెనీ ఓనర్ కి కంపల్సరీ సిఏ కావాలి. మీరు మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తే అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు కానీ ఎడిటర్స్ ఉంటారు. బట్ అక్కడ అకౌంటెంట్ ఉండాలి లేదా సిఏ ఉండాలి. దట్ మీన్స్ ఏ చిన్న ఆఫీస్ ఓపెన్ చేసినా వాళ్ళకి అకౌంటెంట్ కన్నా అవసరం కావాలి, సిఏ అవసరం కావాలి. సో ఇంతమంది చాలా మంది చిన్న చిన్న ఆఫీసులు పెడతారు, చిన్న చిన్న జాబులు చేస్తారు. ఎవ్రీబడి నీడ్స్ ఏ సిఏ ఆర్ ఎవ్రీబడి నీడ్స్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆర్ సంబడి హూ ఇస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్ కావచ్చు, మీకు బ్యాంక్ లోన్ సంబంధించిన సపోర్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వీళ్ళందరికీ ఎలాంటి జాబ్స్ ఉంటాయి అంటే ఏదైనా కంపెనీలో అకౌంటెంట్ పనిచేయడానికి, లేదా పెద్ద పెద్ద కంపెనీలో ఫైనాన్స్ హెడ్, ట్యాక్స్ హెడ్, ట్యాక్స్ ప్లానింగ్ సంబంధించి చేయడానికి కానీ, లేకపోతే పేరోల్ ఎక్స్పర్ట్ గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మా లాంటి ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంట్స్, మేము ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తే మా దగ్గరికి చాలా మంది వచ్చి వాళ్ళ బుక్స్ ఆడిట్ చేసేవాళ్ళం. ఇలాంటివి చాలా రిక్వైర్మెంట్ ఉందండి. ఎందుకంటే ఈ రోజు డేట్ లో మనకి ఇండియాలో ఓన్లీ 1.5-2 లక్షల మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఈ జాబ్ లో ఉన్నారు. ఇంకా 20 lakhs రిక్వైర్మెంట్ ఉందండి. 1951 లో మాది 1949 లో స్టార్ట్ చేసాం చార్టర్డ్ అకౌంట్స్ సిఏ యాక్ట్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉంది మొత్తం 3 లక్షల మంది. 3 లక్షల మంది. సో ఇప్పటి నుంచి ఎవరైనా అందరూ సిఏని ఇంకా 20 లక్షల మంది కావాలంటే ఇంకెలా పడతారండి. కాబట్టి అంత రిక్వైర్మెంట్ ఉంది. సిఏలో అంత క్వాలిటీ ఆఫ్ ఎగ్జామ్ వల్ల దాని అంత వాల్యూ ఉంది. అది కోర్స్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు, రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. దాని వల్ల మీకు ఆటోమేషన్, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం, దాని వల్ల అంటే సిఏ రిక్వైర్మెంట్ లేకుండా చేయడానికి ట్రై చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి ఇంత రిక్వైర్మెంట్ ఉంది. అలానే ఎవరైనా బీకామ్ వాళ్ళకి ఇచ్చినా కానీ క్వాలిటీ ఉండదు ఏమైనా భయంతో గవర్నమెంట్ డిఫరెంట్ చేంజెస్ తీసుకొస్తుంది. అప్ టు 10 crores. రీసెంట్ గా చేంజ్ వచ్చింది. 10 కోట్ల లోపు మీకు టర్న్ ఓవర్ ఉండి క్యాష్ ట్రాన్సాక్షన్ ఏం 5% కంటే, అంటే 5% ఆఫ్ 10 crores అంటే 50 లక్షలు దాటకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటే మీరు ట్యాక్స్ యాడ్ చేయొద్దు. ట్యాక్స్ యాడ్ అంటే ఒక రిక్వైర్మెంట్. ఎక్కువ మోర్ దెన్ 1 crore టర్న్ ఓవర్ ఉంటే ట్యాక్స్ యాడ్ చేయాలి. అది అవసరం లేదని చెప్పింది. ఇలాంటి చేంజెస్ చాలా చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బికాస్ ప్రెజర్ పడిపోయింది వాళ్ళకి, సిఎల్ లేరు, మంచి క్వాలిటీ లేదు, ఏం చేయాలి అని చెప్పి. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్.